హాయ్ అండి. రోజుకో గుడ్డు తినండి. హెల్తీగా ఉండండి. అన్ని బెనిఫిట్స్, పోషకాలు ఈ ఎగ్‌లో ఉంటాయి. చాలా చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఎగ్ కర్రీలోని. డైలీ ఒక ఎగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు డైలీ తీసుకునేటప్పుడు ఇలాగ ఎగ్ కర్రీ కూడా వీక్లీ 2 టైమ్స్ ఇలా చేసుకోండి. ఈ ఫుల్ గ్రేవీ మసాలా ఎక్కువ లేకుండా సింపుల్‌గా మీకు అయిపోతది. వేరంగా అయిపోతది. ఇది ఒక్కసారి మీరు చూసి ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. ఈ ఎగ్ కర్రీ రోటీలోకైనా బాగుంటుంది, అన్నంలోనే కలుపుకున్నా బాగుంటుంది. మీకు మసాలా కూడా బాగా పడుతుంది. ఎలా ప్రిపేర్ చేయాలండి చూసేద్దాం రండి. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు తీసుకొని లైట్గా వేడయిన వరకు ఉంచుకొని అప్పుడు గుడ్లు వేసుకోవాలి. స్టార్టింగ్ మనము ఎగ్గులు వేయకూడదు. ఈ టిప్ మీరు పాటించండి. మీకు చేతికి కాలితే గరిటెతోటి ఇలా దించుకోండి గుడ్లన్నీ కూడాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గుడ్లు కూడా బాగా వస్తాయి మనకి. ముక్కలు అవ్వనివ్వకుండా వస్తాయి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దోరగా వేపుకోవాలి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. 4, 5 వెల్లుల్లి రెమ్మల పైన తొరంతా తీసేసి అవి కూడా వేసుకొని మళ్ళీ వేపుకోవాలి. జీడిపప్పు ఉంటే కొంచెం నానపెట్టి వేసుకోండి. ఉంటే వేయండి, లేకపోతే నో ప్రాబ్లము. జీడిపప్పు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక మిక్సీ జాడి తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా కొంచెం ఉంటే వేసుకుంటే ఇవి దీనివల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్గులు బాగా బాయిల్ అయిపోయాయి కాబట్టి పైనంతా తొక్క తీసేసి ఇలా రంధ్రంలాగా ఇలాగా ముక్కలు పెట్టండి. ఎందుకంటే మసాలా బాగా అందులో ఎగ్ కర్రీకి బాగా పడుతుంది. కొంచెం సాల్టు, పసుపు, కొంచెం కారం వేసుకొని ఈ గుడ్లని బాగా వేపుకోవాలి. ఎప్పుడైనా సరే గుడ్లు బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. కారం, పసుపు, ఉప్పు వేస్తేనండి కలర్గా ఉంటుంది. మసాలా కూడా చాలా బాగా పడుతుంది. టేస్ట్కి కూడా బాగుంటుంది. ఇలాగ మీరు ఒక్కసారి ట్రై చేయండి. చూసారు ఎంత బాగా వేగిపోయి, ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఈ కూర. ఇప్పుడు ముందు మనం మసాలా ప్రిపేర్ చేసాం కదా, ఆ మసాలాలు కూడా వేసుకోవాలి. ఎగ్ ఎప్పుడు ఎవరికి రాని వాళ్ళు కూడా ఇలా చూసి ఒక్కసారి నేర్చుకోండి, ట్రై చేయండి. మీకు సింపుల్గా వచ్చేస్తుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మసాలా ఎక్కువ వేయను, వేరంగా కూడా మీకు అయిపోద్ది ఈ కర్రీ. బాగా మసాలా అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓ చిటికెడు గరం మసాలా వేయండి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మసాలా వాసన వచ్చేస్తుంది. లైట్గా పడినంత గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అవి ఇలాగ వేపుకోవాలి. గుడ్లని వేపుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ సరిపోతుందండి. ఆల్రెడీ మసాలా మనకి వేగిన మసాలా కాబట్టి ఎక్కువ అవసరం లేదు. చూసారు ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు ఒక లైక్ కూడా కొట్టండి.